ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిద్దాం. క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా? రాఖీ అనేది సాధారణంగా అన్న చెల్లెళ్ళ ప్రేమ అనుబంధానికి గుర్తుగా కట్టుకునే దారం. అయితే ఒక క్రైస్తవుడు దీన్ని ఆచరించడం బైబిల్ ప్రకారం సరైనదేనా? ముందుగా మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. బైబిల్లో రాఖీ గురించి ఏం చెప్తుంది? బైబిల్లో రాఖీ కట్టుకోవద్దని ప్రత్యేకంగా చెప్పిన వాక్యం లేదు. కాబట్టి కేవలం ఒక దారం చేతికి కట్టుకోవడమే పాపం అని చెప్పడానికి ప్రత్యేకమైన బైబిల్ వాక్యము లేదు. అయితే క్రైస్తవుడు ఒక ఆచారాన్ని పాటించేటప్పుడు దాని అర్థము, ఉద్దేశము, ఆధ్యాత్మిక నేపథ్యం ఏమిటో పరిశీలించాలి. బైబిల్ ఇలా చెప్తుంది, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని కొరకు చేయుడి అని. అందువల్ల మనం చేసే ప్రతి పని దేవునికి మహిమ కలిగించేదిగా ఉందా లేదా అని ఆలోచించాలి. అన్న చెల్లెలికి మధ్య ప్రేమ చూపించడం తప్పు కాదు. బైబిల్ ప్రేమను ప్రోత్సహిస్తుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని రోమీలకు 13:8. కాబట్టి అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయత కలిగి ఉండడం క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఒకటి, రాఖీని కేవలం ప్రేమకు గుర్తుగా కడుతున్నామా, లేక దానికి ఆధ్యాత్మిక శక్తి ఉందని, రక్షణ ఇస్తుందని, లేదా మతపరమైన ఆచారంగా భావిస్తున్నామా? ఇదే విషయంలో క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక దారం మనకు ఆధ్యాత్మిక రక్షణ ఇవ్వదు. మన రక్షణ యేసుక్రీస్తులోనే ఉంది. అపోస్తుల కార్యములు 4:12 ఇలా చెప్తుంది, మరి ఎవని వలనను రక్షణ కలగదు. కాబట్టి రాఖీ కట్టడం వల్ల చెడు నుండి రక్షణ లభిస్తుంది, దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి, ఆ దారం మనల్ని కాపాడుతుందని నమ్మడం బైబిల్ బోధ కాదు. అదేవిధంగా ఏ ఆచారమైన విగ్రహారాధనతో లేదా ఇతర దేవతలకు సంబంధించిన ఆరాధనతో కలిసినప్పుడు క్రైస్తవుడు దానికి దూరంగా ఉండాలి. విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:14 మనం చూస్తాం. మరో ముఖ్యమైన విషయం మనస్సాక్షి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో విశ్వాసము మరియు మనస్సాక్షికి సంబంధించిన విషయాలను పౌలు వివరిస్తాడు. అందువల్ల ఒక క్రైస్తవుడు తను తాను ఇలా ప్రశ్నించుకోవాలి, నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల నేను దేవునికి దగ్గరవుతున్నానా, లేక దేవుని స్థానంలో ఒక వస్తువుపై నమ్మకం పెడుతున్నానా? మన విశ్వాసము ఏ దారంలోనూ ఏ వస్తువులోనూ ఉండకూడదు. కాబట్టి బైబిల్ ప్రకారం తేల్చి చెప్పాలంటే రాఖీ అనే దారము చేతికి కట్టుకోవడాన్ని బైబిల్ నేరుగా నిర్దేశించలేదు. కానీ దాన్ని ఆధ్యాత్మిక రక్షణకు గుర్తుగా, ఇతర దేవతల ఆరాధనలో భాగంగా, లేదా దానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్ముతూ ఆచరించడం క్రైస్తవ విశ్వాసానికి అనుగుణంగా ఉండదు. మన అన్న చెల్లెళ్ళ ప్రేమను చూపించడానికి రాఖీ తప్పనిసరి కాదు. మన విశ్వాసం యేసుక్రీస్తులోనే. మరి ఎవని వలనను రక్షణ కలగదు. అపోస్తుల కార్యములు 4:12. ఒకరినొకరు ప్రేమిద్దాం, ఒకరికొకరు ప్రార్థన చేద్దాం, క్రీస్తులో నిలబడదాం. మీరు క్రీస్తు శిష్యులని అందరూ దీని వలన తెలుసుకుందరు. ఎలాగా? మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారయుండిన ఎడల మాత్రమే. యోహాను సువార్త 13:35. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.